స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక అతి ముఖ్యమైన అంశము, చిన్న పిల్లలుగా ఉండిపోకండి, ఎదగండి. ఓకే, ఇది చాలా చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినది. చిన్న పిల్లల్లాగా జీవితాన్ని ఉంచేసుకోకండి. చిన్న పిల్లల్లాగా జీవితాన్ని ఎప్పటికీ ఆ ఇల్యూజన్లో బ్రతికేయకండి, అందులోంచి బయటపడండి. చిన్నపిల్లల్లాగా ఉండమని నేర్పిస్తున్నారు కదా అందరూ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. చిన్నపిల్లలకున్న కొన్ని క్వాలిటీస్ ఎదిగిన తర్వాత ఉండకూడదు. మెచ్యూర్ అవ్వడము, మెచ్యూరిటీతో తెలివి ఉండడము చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషికి ఉండాల్సినది, ప్రతి మనిషి తెలుసుకోవాల్సినది. చిన్నతనముతో బ్రతకకూడదు, వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పుడు మైండ్ సెట్ చూసుకుంటే ఇప్పుడు మైండ్ సెట్కి ఏమేం చేంజెస్ రావాలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, చిన్నపిల్లలుగా ఉంటే ఏమవుతుంది, బాగా వాళ్ళకి నచ్చేదేంటి, స్టోరీస్ కదా. స్టోరీస్ని బాగా నమ్ముతుంటారు పిల్లలు. నాకు కథలు చెప్పు అంటుంటారు. మీ జీవితంలో కూడా అంటే ఎదిగి ఒక స్టేజ్ వచ్చాక కూడా ఇంకా కథలని నమ్ముతున్నారా చెక్ చేసుకోండి. ఎవడు ఏది చెప్పినా నమ్మేసి, ఎవడు ఏదన్నా నమ్మేసి, ఎవరు ఎలాంటి సీన్ మనకి చూపించినా దాన్ని నిజమని నమ్మేస్తూ ఉంటే మీ మైండే మీకు తెలియకుండా ఒక స్టోరీ చూపించి అందులో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని తిప్పుతూ ఉంటుంది. డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరీస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలుగా ఉండిపోయిన వాళ్ళు ఈ స్టోరీలు నమ్ముతారు. ఎవరో చెప్పిన స్టోరీ, అత్తలంటే ఇలా ఉండాలి, ఆర్ కోడళ్ళంటే ఇలా ఉండాలి, ఆర్ అసలు నాకు వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికీ రావేమో అనే మైండ్ ఒక స్టోరీ చెప్తుంటే ఆ స్టోరీని నమ్మేస్తున్నారా మీరు? అవసరము లేదు, అందులోంచి బయటపడచ్చు. ఓకే, సో స్టోరీస్ని నమ్మితే మీరు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్నట్టు. స్టోరీలు అంటే రాక్షసులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారనే కాదు. మీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీ అంటే నాకు భయం అండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. నేను ఇది చేస్తానో చేయలేనో అండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. దేవుడు నన్ను చూస్తాడో లేదోనండి, నీ మైండ్ చెప్తోందా స్టోరీ. నీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీని నమ్మద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా నమ్మితే నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నట్టే, ఎదగనట్టు సఫర్ అవుతావు. ఓకే, ఎందుకంటే ఎదిగావు కదా, ఒక స్టేజ్ వచ్చాక నువ్వు ఇంకా చిన్నపిల్లల్లా ఉంటాను అంటే తప్పు, ఎదగాల్సిందే. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఎమోషన్స్. చిన్నపిల్లలకు చూడండి, ఎమోషన్స్ కంట్రోల్ కావు. వాళ్ళ కోపం వస్తే అరిచేస్తారు, లేకపోతే ఏడ్చేస్తారు, లేకపోతే అల్లరి చేస్తారు కదా. మీరు అలా ఉన్నారా చెక్ చేసుకోండి. ఎమోషన్స్ని చిన్నపిల్లలు బయటకన్నా చూపిస్తారు, మనం చూపించకుండా లోపల డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. చిన్నపిల్లల్లా ఉండకండి. ఎమోషన్స్ అన్నిటినీ అప్పటికప్పుడే చూపించేసుకోవాలి, వారు అప్పటికప్పుడే అర్థం చేసేసుకోవాలి అనే పిచ్చిలో బ్రతకకూడదు మనుషులం. ఎందుకంటే ఎమోషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. చిన్నపిల్లల్లాగా ఏవేవో సీన్లు జరుగుతుంటాయి, ఏడుస్తాము, నవ్వుతాము, అన్నీ జరుగుతుంటాయి లైఫ్లో. నా ప్రతి ఎమోషన్ని నేను పట్టుకొని వేళ్లాడనవసరం లేదు అని మనం తెలుసుకోగలగాలి. ప్రతి ఎమోషన్కి నువ్వు ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తావో, నాకు కోపం వచ్చింది అది తీర్చేయాలి, నాకు కోపం వచ్చింది అది అనేయాలి, నన్ను ఇంత మాట అంటాడా అనే ఏ ఎమోషన్ అయినా, కోపం, అసూయ, పగ, ద్వేషం, ఏదైనా కానీ నువ్వు ఎమోషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చావా, చిన్నపిల్లల మనస్తత్వంలో ఉండిపోయినట్టు. ఎదగవు, మెచ్యూర్ అవ్వవు, నీకు కావాల్సిన గ్రోత్ రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్. మనిషికి చిన్నప్పుడు చూడండి, మీరు ఏదైనా బొమ్మకి కానీ, అమ్మకి కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళు చెప్తున్న ఒక ప్లేస్కి కానీ, చిన్నపిల్లలు ఇంట్లోనే ఉండాలనుకుంటారు, బయటకు తీసుకెళ్తా అంటే భయం అంటారు, అట్లా ఉంటుంది కదా. అలా మీరు ఏదైనా టాయ్కి కానీ, ప్లేస్కి కానీ, లేకపోతే ఒక పర్సన్కి కానీ అటాచ్ అయిపోయారా చూసుకోండి. చిన్నపిల్లలు బొమ్మలకు అటాచ్ అవుతారు, మీరు మీ ఇంటికో, ఉద్యోగానికో, డబ్బుకో, ఆస్తికో, దేనికోసమో పట్టుకుని ఊగులాడుతూ ఉన్నారు. చూసుకోండి, చెక్ చేసుకోండి. సెకండ్, ప్లేస్. నా ప్లేస్, నా ఆస్తి కావాలి, నా ఆస్తి కావాలి, నా ఆస్తి కావాలి, నా ఇల్లు కావాలి, నా ఇల్లు అలా అటాచ్ అయి ఉన్నారా ఏమన్నా? అటాచ్మెంట్ పిల్లలకైతే ఓకే, పెద్దవాళ్ళకు స్టేజ్ వచ్చాక నిరంతరము
చేంజ్ జరుగుతూ ఉంటుంది, ఇది కంపల్సరీ కాదు, నేను ఇలా అటాచ్ అయి ఉండాల్సిన పని లేదు, నాకు ఆ బొమ్మ లేకపోతే నేను ఏడ్చాను చిన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్లేస్ కానీ ఈ కారు కానీ ఈ ఇల్లు కానీ ఈ ఆస్తి కానీ లేకపోతే ఏడవాల్సిన పని లేదు, నా అనుకుంటున్న అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు వాళ్ళతో గొడవ పడాల్సిన పని లేదు అని మెచ్యూర్డ్గా ఆలోచించగలగాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలు అటాచ్ అయి ఉంటారు, మీరంతగా అటాచ్ అయిపోవాల్సిన పని లేదు. తామరాకు మీద నీటి బిందువు వలె డిటాచ్డ్గా ఉండడం నేర్చుకోవాలి. ఈ అటాచ్మెంట్లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, శరీరం యొక్క వ్యామోహం. మీరు ఎదుగుతున్న కొద్దీ శరీరం పట్టు తప్పుతుంది. నేను ఇలాగే ఎప్పటికీ ఉండిపోలేను, నా మొహానికి రింకిల్స్ వస్తాయి, నేను ముసలివాడినో ముసలిదాన్నో అవుతాను, నాకు శరీరంలో నొప్పులు వస్తాయి, జాయింట్లు అరుస్తాయి, నాకు బీపీలు వస్తాయి, షుగర్ ఏమున్నా సరే ఆ శరీర వ్యామోహంతో బాధపడుతూ ఏడవను అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వచ్చేసి అడాప్టేషన్. మన జీవితంలో చిన్నపిల్లలు తొందరగా అడాప్ట్ కారు, కొంచెం క్లైమేట్ చేంజ్ అవ్వగానే జలుబులు దగ్గులు వస్తాయి. పెద్ద అవుతున్న కొద్దీ మీరు అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలి. మీరు ఒక్కసారి ఇంప్రూవ్ అయ్యాక, చిన్నపిల్లలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే సెటిల్ కాలేరు సరిగ్గా. మీరు ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలి. చాలా త్వరగా అడాప్ట్ నేర్చుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, మీరు మీ బాస్ మారచ్చు, మీకు సిచ్యువేషన్స్ మారచ్చు, అప్పులు రాకపోవచ్చు, అప్పులు తీరకపోవచ్చు, కష్టాలు రావచ్చు రాకపోవచ్చు, అడాప్ట్ అవ్వడం, సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారడం రావాలి. ఎంత క్విక్గా అడాప్టేషన్ వస్తుందో లైఫ్లో అంత బాగుంటుంది. ఒక ఆవిడ నాకు తెలిసి ఆమె చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండి అన్ని పూజలు వ్రతాలు, దేవుడు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం, అన్ని పూజలు చేసుకునేది. తర్వాత సమ్ ఇమ్యూనలాజికల్ ప్రాబ్లం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి, చేసుకోలేరు, బెడ్ మీదే ఉంది. ఆమె బాధంతా అయ్యో నా కృష్ణుడికి నేను చెయ్యలేకపోతున్నానే అని బాధ. అడాప్ట్ అయితే మానసికంగా కూడా పూజ చేయొచ్చు, కానీ ఆ మానసిక పూజని ఒప్పుకోలేక తను కుమిలి 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 ఆ బెడ్ మీదే నరకం చూస్తున్నారు. నేనేమంటానంటే ఒక అడాప్టేషన్లోకి వచ్చి ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చేసాక మనకి చిన్న 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 అటాచ్మెంట్స్, చిన్న 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 విషయాలు ఎఫెక్ట్ చెయ్యవు. శరీరమేగా, శరీరం ఓకే, నా మనసుందిగా ఇంకా భగవంతుడి మీద లగ్నం చేస్తాను అని అనుకోవచ్చు కదా. తర్వాత వచ్చేసి సేఫ్టీ. పిల్లలకి ఏమవుతుందంటే సేఫ్గా ఉండడం, సేఫ్ ప్లేస్ ఉండడం ఇష్టం ఉంటుంది. ఓకే, పెద్ద అవుతున్న కొద్దీ సేఫ్టీ చూడొద్దు, రిస్క్ తీసుకోవాలి, ఛాలెంజ్లు తీసుకోవాలి, ధైర్యంగా తీసుకోవాలి, ఎదుర్కోవాలి. ఈ ఎదుర్కోవడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకోమో భయం వస్తుంది. అమ్మో ఇలా జరిగితే, అమ్మో అలా జరిగితే, నేనున్న దాంట్లోనే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నా లైఫ్లో ఏ రిస్క్ రాకూడదు, నా లైఫ్లో ఓన్లీ సక్సెసే రావాలి, ఫెయిల్యూరే రాకూడదు అనే డేంజర్లో పడిపోతారు. సేఫ్గా ఉండదు లైఫ్, అంటే దే విల్ బి ఎ ఫైట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అన్నెసెసరీ రీజనింగ్. చిన్నపిల్లలు అనుకో, నాకు ఆ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కావాలి గురించే ఏడుస్తుంటారు, నాకు అది కావాలంటే అదే కావాలంటారు, నాకు ఆ సీట్ కావాలంటే అదే కావాలంటారు, నాకు చెప్పులు అంటే అవే. అన్నెసెసరీ ఒక రీజనింగ్ ఉంటుంది. అదే ఈ లైఫ్లో కూడా, ఇప్పుడు కూడా, ఇంత ఎదిగాక కూడా మనం చేస్తూ ఉంటాం. అన్నెసెసరీ రీజనింగ్ వేస్తూ, అన్నెసెసరీ ఒక మనకి మనమే తెలియని ప్రశ్నలు. పిల్లలు చూడండి ఎన్నో ప్రశ్నలు వేస్తారు, వద్దు అన్న ప్రశ్నలు వేస్తుంటారు. అది నీకు చెప్పలేమురా, నీకు ఆ ఏజ్ వచ్చాక తెలుస్తుందిరా అన్నా కూడా వేస్తుంటారు. మీరు కూడా అలాంటి ప్రశ్నలే వేస్తూ ఏమీ పని చేయకుండా ఉండిపోయారా? మిమ్మల్ని మీరు చాలా క్వశ్చన్లు అడిగేస్తున్నారా? చిన్నపిల్లలు అడుగుతారు క్వశ్చన్స్. ఒక స్టేజ్ వచ్చాక మీకు తెలియకపోయినా పర్లేదు, అన్నీ తెలిసేసుకోవాల్సిన పని లేదు. ఎంత తెలుసుకుంటే అంత గందరగోళం మైండ్లో. అన్నీ తెలిసేసుకోవాల్సిన పని లేదు. డు నాట్ ఆస్క్ క్వశ్చన్స్. కొడుకు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, నా ఆఫీస్లో కొలీగ్ ఎందుకు అలా చూశాడు, అన్నీ మీకు తెలియాల్సిన పని లేదు. వాడు ఎందుకు నాతో చెడ్డగా బిహేవ్ చేశాడు మీకు తెలియాల్సిన పని లేదు మిత్రమా, మీకు అవసరం లేదు. క్వశ్చన్స్ మైండ్లో అడగడం మానేయాలి. మెచ్యూర్ అవుతున్న కొద్దీ నేను ఇంత మంచిగా ప్రేమించాను, నన్ను ఎందుకు ఇంత మోసం చేసింది మా ఆవిడ, అడగాల్సిన పని లేదు అని మీకు మీరు గుర్తు చేసుకోవాలి. నేను ఇంత మంచిగా ఉన్నాను, వీడు నాతో బిజినెస్లో ఎందుకు ఇలా మోసం చేశాడు, అన్ని సమాధానాలు మీకు తెలియాల్సిన పని లేదు. చిన్నపిల్లలు ఎలా అయితే పదే పదే క్వశ్చన్లు అడుగుతుంటారో అలా మిమ్మల్ని మీరు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్లతో మీరు కన్ఫ్యూజ్ అవుతారు తప్పితే
సొల్యూషన్ రాదు. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ యువర్ హెడ్, వెరీ ఇంపార్టెంట్ ఇది. దెన్ ప్లెజర్, ఆనందం కోసం, ఆ క్విక్ సర్జ్ ఆఫ్ ఆనందం కోసం ప్రయత్నించకండి. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం, స్వీట్ల కోసం, లడ్డూల కోసం ఎలా అయితే నాకు కావాలని ప్రెషర్ పడతారో, మీరు ఎదుగుతున్నా కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా అలా ప్లెజర్ కోసమే పరుగులు తీస్తున్నారా? ఇప్పుడు సుఖంగా ఉండాలి, ఇప్పుడు అనుకున్నది జరిగిపోవాలి అని పరుగులు తీస్తున్నారా? ప్లెజర్ కెన్ కిల్ యూ. ప్లెజర్ వెనకాల పడకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, చిన్నపిల్లలుగా మనం ఉండిపోయినా సరే, మనుషుల్లో మనస్తత్వంలో చిన్నపిల్లలుగా ఉన్నా సరే, ఈ రోజు నుంచి మారచ్చు. యూ హ్యావ్ టు గ్రో. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మనసు చిన్నపిల్లల్లా ఉండిపోయి శరీరం పెద్దవాళ్ళుగా మారిపోతే చాలా ఇబ్బంది పడతారు. అందుకని శరీరంతో పాటు కూడా మీరు ఎదగండి, పెరగండి. అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. నేను చెప్పింది ఒక్క పాజిటివ్ దృక్కోణంతో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, ఇలా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నానా? నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేనా? నేను ఇంకా తెలివిగా మారలేనా? నేను ఇంకా అండర్స్టాండింగ్గా మారలేనా? అన్ని లోపల ప్రశ్నలతో నన్ను నేను బాధ పెట్టుకుంటున్నానా? కెన్ ఐ జస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ థింక్? ఒక్కసారి ఆలోచించుకోలేనా అని కనుక మీరు ఆలోచించుకుంటే మీ జీవితం వేరుగా ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వంలో, పెద్ద శరీరంలో చిన్నపిల్లల మనస్తత్వం చాలా డేంజరస్ అని మీకు తెలుస్తుంది. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో రోజు కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.